ఓకే. హాయ్ డార్లింగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఇయాల ఏంటి అంటే మనం వీకెండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు. కానీ మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మూవీ అప్డేట్ విషయానికొస్తే 'రామ్' గారి 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ నుంచెల్లి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా 'నువ్వంటే చాలు' అనేది. ఆ సాంగ్ చూసిన వెంటనే నాకైతే ఎక్కేసిందని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది సాంగ్. చాలా రోజుల తర్వాత నాకైతే నచ్చిందనమాట ఒక సాంగ్ అనేది. చూసిన వెంటనే మరి మీకెలా అనిపించింది సాంగ్ అనేది కిందైతే కామెంట్ చేయడానికి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మా రామ్ గారైతే లిరిక్స్ అయితే రాశారు. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. కిరణ్ అబ్బవన్ గారి 'కే ర్యాంప్' నుంచి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది. గ్లిమ్స్ అనేది నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. లుక్స్ అయితే చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది భయ్యా. అండ్ మాకు అక్టోబర్ 18కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ మూవీ. మరి ఈ మూవీతో కూడా మంచి కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి మరి. మీకెలా అనిపించింది ఆ గ్లిమ్స్ అనేది కిందైతే కామెంట్ చేయడానికి 'కే ర్యాంప్'. దేవరకొండ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మన 'కింగ్డమ్' మూవీ. ఇది మనకైతే హిందీలో రిలీజ్ కావట్లేదు అన్నారు కానీ ఫైనల్‌గా అయితే మనకి హిందీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. 'సామ్రాజ్' అనే ఒక టైటిల్ తోటైతే రాబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసిందనమాట. మనకు జూలై 31 అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది మూవీ. మరి ఈ మూవీ తోటి కూడా మంచి కమ్‌బ్యాక్ అవుతదో లేదో చూడాలి మన విజయ్ దేవరకొండ గారికైతే. మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ మూవీ కోసం కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' మూవీ మనకు జూలై 24న పాన్ లెవెల్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. కానీ ఎక్కువ హైప్ అయితే లేదు భయ్యా. అది ఘోరంగా అని చెప్పుకోవచ్చు. కానీ మన టికెట్ ప్రైస్ అయితే ఏపీలో అయితే మరి దారుణంగా అయితే పెట్టారనమాట. అలాగే మన ప్రీమియర్స్ కూడా అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు జూలై 23 నుంచెల్లి. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే ఇవ్వాలన్నా లేకపోతే రేపన్నా టికెట్స్ అయితే ఓపెన్ అయితే చేయబోతున్నారు. అలాగే మన నైజాంలో అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే కొనుక్కున్నారు భయ్యా. తొందరనే మనకైతే టికెట్స్ అయితే ఓపెన్ అయితే చేయబోతున్నారు మన తెలంగాణలో అయితే. చూడాలి మూవీ బాగుంటే అదే హ్యాపీ భయ్యా. కానీ తేడా కొడితే మనకు కష్టం అని చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటారు కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి 'హరిహర వీరమల్లు' మూవీ మీరు చూస్తారో లేదా అది కూడా కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? హీరో విక్రమ్ గారి నెక్స్ట్ ఫిలిం అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేసారు భయ్యా. మన డైరెక్టర్ వచ్చి ప్రేమ్ గారు అనమాట. అదే మన 96 తీసిన డైరెక్టర్. అదే మన ఇంకొకటి తీశారు కదా! అది మన 'సత్యం సుందరం' తీసిన డైరెక్టర్. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో తెలిసిందే 2 మూవీస్ అనేది. ఇప్పుడు మన విక్రమ్ గారితోటైతే చేయబోతున్నారు ఫిలిం అనేది. మరి ఈ మూవీ తోటన్నా మంచి కమ్‌బ్యాక్ ఫిలిం అయితే అదే హ్యాపీ భయ్యా మన విక్రమ్ గారికైతే. చూడాలి మరి కమ్‌బ్యాక్ వస్తదో లేదో. కేవీ అనుదీప్ గారు అలాగే మన విశ్వక్సేన్ గారు తీస్తున్న ఫిలిం 'ఫంకీ' మూవీ అందరికీ తెలిసిందే. దీంట్లో మన విశ్వక్సేన్ గారి రోల్ వచ్చేసి మనకు డైరెక్టర్‌గా అయితే చేయబోతున్నారట. మన ఎవరో చెప్పలేదు. నాగవంశి గారే చెప్పారనమాట. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఉండబోతుంది ఈ మూవీ అనేది. చూడాలి మరి ఎలా ఉండబోతుందో. ఈళ్ళిద్దరికైతే మెయిన్ మాకైతే కమ్‌బ్యాక్ అయితే అవసరం అనమాట. మన డైరెక్టర్‌కి అలాగే మన హీరో గారికనమాట. మరి చూడాలి మరి ఈ మూవీ తోటన్నా మంచి కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో ఇద్దరైతే. పవన్ కళ్యాణ్ గారి అప్‌కమింగ్ ఫిలిం మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఏంటిదిరా అంటే 'ఓజీ' కంటే 'హరిహర వీరమల్లు' కంటే ఎక్కువ హైప్ ఉన్న ఫిలిం ఏంటిదిరా అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ. ఏందిరా అలా అంటున్నావేందిరా అనుకోల్లి. యెస్ హైప్ ఉన్నది మూవీకి. నవ్వకండి. నేను కూడా నవ్వుతానా? పోతే పోనీ ఈ మూవీ అనేది మనకు షూటింగ్ అయితే జరుగుతుంది. దీంట్లో మనకైతే సెకండ్ ఫీమేల్ లీడ్‌గా వచ్చేసి రాశి ఖన్నా గారైతే ఉన్నారనమాట. షూటింగ్‌లో అయితే జాయిన్ అయితే అయిపోయారు. అసలు ఎందుకు తీస్తున్నారో, ఎవరి కోసం తీస్తున్నారో వాళ్ళకే తెలియాలి భయ్యా. చూద్దాం సెప్టెంబర్ 2న కొంచెం టీజర్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. మరి దాంతోటన్నా ఏమన్నా కొంచెం హోప్ వస్తదో లేదో చూద్దాం తర్వాత. 'ఎస్ఏ సూర్య' గారి డైరెక్టర్‌గా అలాగే యాక్టర్‌గా చేయబోతున్న మూవీ ఏంటిదిరా అంటే 'కిల్లర్' అనమాట. నిన్ననే మనకైతే అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ లుక్ అయితే ఏదో అట్లున్నదనమాట ఫస్ట్ లుక్ అయితే. చూద్దాం మరి ఏదన్నా ఉంటదో మరి మూవీలో. నాకైతే నచ్చలేదు ఫస్ట్ లుక్ అనేది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సూర్య గారి అప్‌కమింగ్ ఫిలిం 'కరుపు' టైటిల్ సరిగ్గా పలకనో లేదో నాకైతే తెలీదు కానీ టీజర్ అయితే కట్ అయితే రెడీ అయితే అయిపోయింది భయ్యా. తొందరనే మనకైతే రాబోతుంది అనౌన్స్‌మెంట్ అనేది. మరి టీజర్ ఎలా ఉంటుందో, మరి సూర్య గారి కమ్‌బ్యాక్ ఫిలిం అవుతదో లేదో మరి చూడాలి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సూర్య గారి అప్‌కమింగ్ ఫిలిం కోసం కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నేనైతే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా భయ్యా. 'వార్ 2' ట్రైలర్ ఎప్పుడు? జూలై 23న మనకైతే రిలీజ్ అయితే కాబోతుంది. ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అనేది ఇంకా రాలేదు భయ్యా. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా మనకైతే ఏం హోప్స్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే కొంచెం డేట్స్ అయితే మారుతున్నాయన్నమాట. అటన్నా ఇటన్నా పెట్టుకుంటున్నారు వాళ్ళనేది. మరి చూడాలి మరి. కానీ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ట్రైలర్ అనేది చాలా మంచిగా అయితే ఉండాలి. ఎందుకంటే టీజర్ తోటి మనకైతే చాలా ట్రోల్ మెటీరియల్ అయితే అయిపోయిందనమాట.
ఫైనల్ రకం మంచిగా ఉంటే మటుకు హైప్ అనేది ఇంకెక్కువ అవుతుంది, లేకపోతే పోతుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందిగా 'కూలీ' మూవీ అనేది ఇప్పటికే హైప్ తోటైతే చచ్చిపోతున్నారు. ఒకవేళ వార్ 2 కంటే 'కూలీ' ట్రైలర్ ఇంకెక్కువ ఉంటే మటుకు దొబ్బుతది. అందుకే ట్రైలర్ అనేది చాలా బాగుండాలి వార్ 2కైతే. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. జూలై 23 అయితే రిలీజ్ అయితే చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు వార్ 2 ట్రైలర్. 'కూలీ' ట్రైలర్ ఎప్పుడు? ఆగస్ట్ 2న రిలీజ్ అయితే చేయబోతున్నారు. మన లోకేష్ కనగరాజు గారు అయితే చెప్పారనమాట ఒక ఇంటర్వ్యూలో. ఈ ట్రైలర్ అనేది చాలా అంటే చాలా అదిరిపోతుందనేసి మన లోకేష్ కనగరాజు అయితే చెప్పారు. మరి చూడాలి మరి ఎలా ఉండబోతుందో. నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా భయ్య. ఇప్పటితోటి హైప్ తోటైతే చచ్చిపోతున్నా నేనైతే. నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా. వార్ 2 కంటే నేను 'కూలీ' మూవీకే ఎక్కువ వెయిట్ అయితే చేయబోతున్నా భయ్య. తెలిసిందే. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఆగస్ట్ 2న రిలీజ్ అయితే చేయబోతున్నారు 'కూలీ' మూవీ ట్రైలర్. ఇక ఫైనల్ అప్డేట్ వచ్చేసి మనకు 'రాజాసాబ్' మూవీ పోస్ట్‌పోన్ అయితే అవుతుందా? అవుతుందా అంటే ఏమో తెలీదు భయ్య. ఎందుకురా అంటే జస్ట్ ప్యాచ్ వర్క్ మాత్రమే ఉంది. ఇంకా 4 సాంగ్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. ఆ ప్యాచ్ వర్క్ అనేది 4 సాంగ్స్ అనేది కంప్లీట్ అయిపోతే అండ్ వీఎఫ్ఎక్స్ అయితే కంప్లీట్ అయిపోతే డిసెంబర్ 5కి అయితే వస్తది. లేకపోతే జనవరి 9కి అయితే వస్తది. జనవరి 9 రోజున ఏ మూవీ రిలీజ్ అవుతుందో తెలుసా? మన విజయ్ తలపతి గారి 'జననాయక్' అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. అసలేం మన విజయ్ తలపతి గారి లాస్ట్ ఫిలిం అసలు హైప్ తోటైతే ఉన్నారు మన తమిళ్ ఆడియన్స్ అన్నమాట. అసలే మన తమిళ ఆడియన్స్ అయితే మన సినిమానే చూసి సావరు. అప్పటికైతే క్లాష్ తోటి దిగితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వెరైటీగా అయితే ఉంది మన తమిళ ఆడియన్స్ తోటైతే. మరి చూద్దాం మరి. అలాగే మనకైతే 'అఖండ పార్ట్ 2' కనుక షూటింగ్ అయితే కంప్లీట్ అయితే కాకపోతే డిసెంబర్‌కి అయితే వద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. అందుకే మన 'రాజసాబ్' మూవీ టీమ్ వాళ్ళైతే జనవరి 9కి అయితే వద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇంకా అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ అయితే కాలేదు. జస్ట్ మనం వెయిట్ చేద్దాం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా. ఓకేనా? అప్పటిదాకైతే ఫేక్ న్యూస్‌కైతే పట్టించుకోకండి. ఓకేనా? నేనైతే అదే చెప్తా. మరి ఇది డార్లింగ్స్ మరి వీకెండ్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.